$16 నుంచి $20 మిలియన్. ఒక్క ఇంజన్ ఆల్మోస్ట్ $10 మిలియన్ ఉంటుంది. నేను మాట్లాడేది ఫార్ములా 1 రేసింగ్ కార్ గురించి. వరల్డ్లో ఉన్న రేసింగ్ అన్నిట్లో టాప్ మోస్ట్ హైయెస్ట్ క్లాస్లో జరిగే రేసింగ్ ఇది. సో ఈ మోటార్ స్పోర్ట్ మీద ఫిలిం తీశారు, F1. ఎలా ఉందో తెలుసుకునే ముందు లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ షేర్ చేయండి. స్టోరీ సింపుల్గా అనిపిస్తుంది, సింపుల్ కూడా, కానీ వాళ్ళు దాన్ని తీసిన విధానం ఏదైతే ఉందో గ్రౌండ్ బ్రేకింగ్ అది. దాని గురించి మాట్లాడే ముందు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడతా. బ్రాడ్ పిట్ క్యారెక్టర్ ఏదైతే ఉందో సన్నీ హేస్ వచ్చే 20-30 ఇయర్స్లో ఐకానిక్ క్యారెక్టర్ అవుతుంది. అంత బాగుంటుంది అనమాట. అంటే నాకైతే ఈ మూవీ సోల్ బ్రాడ్ పిట్. హావియర్ క్యారెక్టర్ కూడా నాకైతే తెగ నచ్చేసింది. వీళ్ళిద్దరి మధ్య సీన్స్ నాకు హైలైట్ అది. అంటే ఆ ఫ్రెండ్షిప్ కానీ ఆ కమరాడరీ కానీ చాలా బాగా చూపెడతారు. మన జాషువా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది. మిగతా యాక్టర్స్ కూడా అఫ్కోర్స్ అందరూ బాగా చేశారు. ఈస్టర్ ఎగ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాం. నాకు F1 గురించి చాలా లైట్గా తెలుసు. ఈ మూవీ చూసిన తర్వాత వెంటనే వెళ్ళి F1 రేసింగ్ చూడాలని ఉంది, నాకు F1 ఫాలో అవ్వాలని ఉంది. అంత బాగుంది మూవీ. ఎవరైనా రేసింగ్ గురించి కానీ మోటార్ స్పోర్ట్ గురించి కానీ మూవీ తీద్దాం అనుకుంటే ఈ మూవీని ప్రైమ్ ఎగ్జాంపుల్లో పెట్టుకోవచ్చు అనమాట. హన్స్ జిమ్మర్ మ్యూజిక్ ఇచ్చాడు అనమాట. కొత్తగా చెప్పనక్కర్లే, చించేస్తాడు. బట్ నాకు మైండ్ దొబ్బేసింది మాత్రం క్లౌడియా మిరిండా సినిమాటోగ్రఫీకి అనమాట. అసలు అది సార్ అంటే నిజంగా కార్లో కూర్చున్నట్టు ఉంటుంది అనమాట. బ్యూటిఫుల్ పిక్చరైజేషన్. నాకైతే మైండ్ దొబ్బేసింది. ఇట్లా ఇంత ఈ లెవెల్ ఆఫ్ అసలు రేసింగ్ ఎలా రా బాబు అన్నట్టు, ఎలా అచీవ్ చేశారు ఇదంతా అని. రేసింగ్ని ఈ మూవీ చూపెట్టినట్టు ఇంక ఏ మూవీ చూపెట్టలేదు అనమాట. అట్ ద సేమ్ టైం F1 కొన్ని రూల్స్ ఉంటాయి, అది F1 ఫాలో అవ్వని వాళ్ళకు కూడా చాలా నీట్గా అర్థమయ్యేలాగా చూపెట్టారు ఈ మూవీలో. మనం ఈ మూవీకి వెళ్ళేది రేసింగ్ గురించి. రేసింగ్ కాకుండా నువ్వు మిగతా అంతా ఏవో చూపెడతావు అంటే మన కోపం వచ్చేస్తుంది. జోసెఫ్ కజిన్స్కి కరెక్ట్గా పట్టుకుంటాడు అనమాట. ఆడియన్స్ దేని గురించి అయితే వచ్చారో అది పక్కాగా 110% సాటిస్ఫై చేస్తాడు, దానికంటే ఎక్కువనే. అలా అని నార్మల్ ఏవో మీడియోకర్ రేసింగ్ పెట్టేసి క్లైమాక్స్లో మంచి తోపు కొరియోగ్రాఫ్ చేసి నో. ఫస్ట్ నుంచి ఏదైతే రేసింగ్స్ చూపెడతారో లాస్ట్ దాకా ప్రతి ఒక్కటి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కాదు, నేను కింద పడిపోయి చూసాను అనమాట. యాంగ్జైటీ వచ్చేసింది నాకైతే. అంత బాగుంటుంది. ముందు చెప్పినట్టు ఈ లెవెల్ ఆఫ్ రేసింగ్ని ఏ మూవీ చూపెట్టలేదు అనుకుంటా నా ఒపీనియన్లో అయితే. అలా అని మైండ్ నమ్మింగ్ రేసింగ్ కాదు ఇది. ఆ రేసింగ్లో కూడా స్టోరీ టెలింగ్ జరుగుతూ ఉంటుందన్నమాట. మెటఫారిక్గా మాట్లాడాలంటే కార్స్తో సీన్స్ చేపించాడు. టాప్ గన్ మ్యావరిక్ అనే మూవీ ఏవియేషన్కి లవ్ లెటర్ అంటారు. F1 అనే మూవీ ఫార్ములా 1 రేసింగ్కి లవ్ లెటర్. ఓవరాల్గా చెప్పాలంటే ఈ మూవీని థియేటర్లో మాత్రం మిస్ కాకండి. మీ 2.5 hours వర్త్ ఇట్ అనమాట థియేటర్లోనే. అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అవుద్ది. ఈ మూవీ చూడకపోతే ఇంకేం మూవీ చూస్తారు థియేటర్లో.